నమస్తే అండి. నేను వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేస్తున్నాను. మూడో శనివారం కూడా ఏ ఆటంకం లేకుండా పూజ చాలా చేసుకున్నాను. పూజలో మనం పిండి దీపాలను వెలిగించుకుంటాం కదా! ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల నిండుగా పొడి బియ్యపు పిండిని వేసుకున్న తర్వాత కొంచెం బెల్లాన్ని మెత్తగా నలగొట్టుకొని వేసుకోవాలి. ఒక చిన్న గెంటి నిండుగా నెయ్యిని పోసుకోవాలి. ఇప్పుడు మనం అరటిపండుని తీసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల పొడి బియ్యపు పిండికి సగం అరటిపండు సరిపోతుంది. ఇప్పుడు ఈ అరటిపండుని చాక్ సహాయంతో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పాలను కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఈ అరటిపండు ముక్కలన్నిటినీ చేత్తో బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి పచ్చి పాలను పోసుకోవాలి. నేను ఆవు పాలను పోసుకున్నానండి. పాలన్నిటినీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పాలను పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక అరగంట పాటైనా నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అరగంట తర్వాత మూత తీసుకొని పిండిని మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దనంతా 7 భాగాలుగా చేసుకోవాలి. నేను 7 పిండి దీపాలు పెట్టదలుచుకున్నాను కాబట్టి 7 భాగాలుగా చేసుకుంటున్నాను. అరగంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి పిండి కొంచెం సాఫ్ట్గా తయారైంది. చివరిలో కొంచెం పిండిని తీసి పెట్టుకున్నాను ప్రసాదం కోసం. ఇప్పుడు ఈ పిండి ముద్దలంతా కూడా చేత్తో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత బొటనవేలుతో మధ్యలో ఇలా చిన్న గుంటలాగా చేసుకోవాలి. బొటనవేలును పిండి మధ్య భాగంలో ఉంచి మిగిలిన 4 వేళ్లతో రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన సైజులో పిండి ప్రమిదను తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి. ఇంకో పిండి ప్రమిద తయారు చేసి చూపిస్తాను. పిండి ముద్దను తీసుకొని అరచేతులతో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్య భాగంలో బొటనవేలుతో ఇలా చిన్న గుంటలాగా చేసుకొని మిగిలిన 4 వేళ్లతో రౌండ్గా ప్రెస్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన సైజులో పిండి ప్రమిద రెడీ అయిపోతుంది. అలాగే మనం ముందుగా పిండిని నానబెట్టుకున్నాం కదా, అందువల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం అరటిపండుని కలిపాం కదా, ఆ అరటిపండులో ఉండే జిగురు పదార్థం వల్ల ప్రమిదలు అనేవి పగుళ్ళు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని పిండి ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. మూడో శనివారం కూడా ఏ ఆటంకం లేకుండా వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు పూజ చాలా చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. పిండి ప్రమిదలను ఈ విధంగా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.